तेलंगाना दिक्कत न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर के जानवी इलाक़े सिकंदराबाद के कंटोनमेंट में बाई इलेक्शन के सिलसिले में निवेदिता मांग रही है अपने हक़ में वोट। बताया गया कि BRS पार्टी की जानिब से उम्मीदवार बनाए जाने के बाद वो मुख्तलिफ इलाक़े जात में फिर कर आवाम को अपनी जानिब राग़िब करते हुए अपने हक़ में वोट का इस्तेमाल करने की गुजारिश कर रही है। इस मौके पर उन्होंने अपने अनजहानी वालिद सायना और अपनी बहन लासिया नंदिता को भी उन्होंने याद किया। इस मौके पर निवेदिता का कहना था कि इनका पूरा अफराद ख़ानदान कंटोनमेंट की खिदमत करते आए हैं और अब वो भी खिदमत करने की नीयत से आगे बढ़कर आई है। इस मौके पर उनके हक़ में वोट का इस्तेमाल करते हुए उन्हें कामयाब बनाया जाए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कर लें। आलमी मुल्की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। మాట్లాడి ధైర్యంగా ఉండు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి బిడ్డ. అది మాకు కోరుకున్న మంచి మాట. ఓకేనా? సరే అమ్మ వస్తాము. ఫార్టీ కోటర్స్ మరియు అంబేద్కర్ సొసైటీ మరియు బాలంరాయ్ బస్తీ సుభాష్ హట్స్ ఈ 5 ప్రాంతాలలో ఇవాళ వార్డ్ 3లో 5 ప్రాంతాలలో తిరగడం జరిగింది. మరియు ఇక్కడ మన ఎమ్మెల్యేగా నిలబడడం మన నివేదిత గారు మరియు ఇక్కడ ఉన్న మహిళలు మరియు పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు మరియు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎమ్మెల్యే సాయన్న గారు చాలా పనులు చేసిండ్రు. బోర్వెల్స్ కానివ్వండి, ఇండ్ల పట్టాలు ఇవ్వడం కూడా సాయన్న గారి ఆధీనంలో కూడా ఇండ్ల పట్టాలు రావడం జరిగింది. మరి బోర్వెల్స్ వేయించడం జరిగింది, బోర్వెల్స్ లైన్లు కూడా వేయించడం జరిగింది. కాబట్టి చాలా పనులు మన సాయన్న గారు 30 years నుండి కూడా చాలా పనులు చేసిండ్రు. ఇక్కడ ఈ బస్తీలలో మాత్రము సాయన్న గారికి చాలా అనుబంధం చాలా ఉంది. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా నీరాజనం పలుకుతున్నారు. మా నివేదిత గారికి తప్పకుండా అధిక మెజార్టీ తోటి తప్పకుండా గెలుస్తుందనేసి నేను ఒక మహిళగా ఈ మహిళా మనుల ఆశీర్వాదంతో అక్కజల్లల ఆశీర్వాదంతో తప్పకుండా మెజార్టీ సాధిస్తామనేసి నేను తప్పకుండా తెలియజేయడం జరుగుతున్నది. జై తెలంగాణ. ఈరోజు వార్డ్ 3 మేము బాలంరాయ్ 40 క్వార్టర్స్ ఇక్కడ ఇంకా అంబేద్కర్ సొసైటీ అన్ని కవర్ చేశాము. ఈరోజు నాన్న చేసిన అభివృద్ధి అందరూ గుర్తు చేశారు. ఒక 2 months ముందే లాస్య గారితో ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరూ గుర్తు చేశారు. అందరిది చాలా మంచి స్పందన ఉంది. సో అందరు వచ్చేసి మాకు ధైర్యం చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి తెలుస్తుంది కంటోన్మెంట్లో సాయన్న గారు లేకున్నా కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని మాకు ఇచ్చిపోయారు. సో వీళ్ళందరి ధైర్యమే నా ధైర్యం. తప్పకుండా మేము BRS విజయం సాధిస్తాం. మేడం ఒక్కసారి ఓకే. చేస్తారు పిండే లేకున్నది అట్లా ఎప్పుడు అనుకోవాలి. ఇంతమంది మహిళలు ఉన్నారు తెలుసా? మొక్కలు కానీ ధైర్యం ఉండాలి. ఏడవద్దు ధైర్యం చేసుకొని నిలబడాలి. మళ్ళీ కాలంలో నువ్వు నిలబడితేనే నువ్వు రేపు కాదు. నువ్వు ఒక్కదానికి ధైర్యంగా నిలబడితే 100,000 మంది ఉన్నారు ఎక్కడన్నా చేయడానికి. నువ్వు అయ్యే కార్యాలు అయితే అయ్యే కార్యాలు పోతాయి కానీ మనం ఇప్పుడు ధైర్యంగా నిలబడాలి. వదిలేసి
సాయన బిడ్డే ఓటు ఎవరికి వేస్తావు? మనకే ఇవ్వాలి. ఎవరు మనము? ఓకే, 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా కారుకి వేయాలి. ఒక డబ్బాలో ఒక ఓటు ఉంటుంది, ఒక డబ్బాలో ఒక ఓటు ఉంటుంది. 2 ఓట్లు కారుకి వేయాలి. సరేనా? వస్తలేనండి రాత్రి వరకు. అక్క ఇప్పుడు కొత్త పింఛన్ ఎప్పుడు రాస్తారో రాసినప్పుడు అదే తెలుసు, నాకు తెలుసు. కొత్త పింఛన్ చాలా మంది ఉన్నారు మనకి. ఇప్పుడు ఒక 300, 400, 500 మంది. ఏంటి మా కొత్త ఒక్క నిమిషం ఫోన్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు పైకి లేపారు అందరూ ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ప్రభాకరణ, జై ప్రభాకరణ, జై ప్రభాకరణ, జై ప్రభాకరణ, జై సాయన. ఓటు వేయాలా? అక్క ఒకసారి ఒక్కోసారి నా పైన అలుగుతాడు. అక్క ఫ్రంట్ కొంచెం చేతి అప్పుడు నువ్వు రా ఇక్కడ, మీ ఇల్లు వచ్చేసి. ఓకే. మా కారుని అయితే మర్చిపో. కారు ఒకటైతే గుర్తుంచుకోవాలి. ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు, మా కారు అందుకే ఒకటి అన్యాయం అయిపోయింది. ఇప్పుడు అన్న దేవుడిని కర్ణించి మాకు మంచి చేయాలి. ఏమంటున్నారు? ఏం కాదు, నేనే ఉంటాను. మొన్ననే మాట్లాడినా ఇప్పుడు చెల్లె కూడా అన్నది, బాధ పెట్టిపోయింది ఆమె కూడా. ఆయన ఎంత బాధ పెట్టినా ఇప్పుడు ఆయన కూడా అంత బాధ పెట్టింది. ఒక్కటి బోర్ అయింది, బోర్. అసలు అన్న ఫోన్ చేసేది నేను. మళ్ళీ ఇంకొక రోజు వచ్చిన రోజు అవన్నీ రండి రండి రండి, మళ్ళీ ఇంకో రోజు వచ్చిన రోజు అక్క ఇటు సైడ్ చూడేసి. ఓకే. అమ్మ అందరు వెయ్యాలా ఇంట్లో